గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ పారు డైరీస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో ఇదే నా ఫస్ట్ డైలీ రొటీన్ లాగ్ అనమాట. సో వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. నేను డైలీ మార్నింగ్ లేవగానే ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్, ఆ బర్డ్ సౌండ్స్ అలా వింటూ రిలాక్స్ అవుతానన్నమాట. నేను ఇంకా లేచేసరికి అమ్మ కళ్ళబోయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ వీడియోలో మ్యాక్సిమం విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేసి అయితే చూస్తారు. నేను ఇంకా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేద్దాము, నా సెల్ఫ్ కేర్ అయితే తీసుకుందామని స్టార్ట్ చేశాను. ఈలోపే ఈ మంకీ వచ్చి నేను డిస్టర్బ్ చేసింది. సో ఇంకా భయపడి వెంటనే కిందకు వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. హాస్టల్లో ఉన్నప్పుడు అయితే మనం లేట్గా లేచి హడావిడిగా కాలేజ్కి రెడీ అయిపోయి వెళ్ళిపోవడం వల్ల ఏమీ చేయడానికి కుదరదు. సో ఇంకా మంచిగా సెల్ఫ్ కేర్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఫ్రెష్ అయిపోయిన వెంటనే వాటర్ అయితే తాగుతాను అనమాట. డైలీ మార్నింగే వాటర్ తాగితే మంచిది కదా. నెక్స్ట్ వాటర్ తాగిన తర్వాత టిఫిన్ అయితే చేసేసాను. నెక్స్ట్ నా హెయిర్ మొత్తం డ్రైగా అయిపోయిందని చెప్పి అలోవెరా జెల్ అయితే అప్లై చేసుకుంటున్నాము. మన అమ్మాయిలు ఏం చేస్తామంటే మంచిగా ఉన్న జుట్టుని మనమే పాడు చేసుకుంటాము, తర్వాత పాడైపోయింది అని చెప్పి ఫీల్ అవుతాము. నేను అలాగే చేశాను. హెయిర్ కట్ చేయించుకోలేను అన్ని రోజులు. హెయిర్ కట్ చేయించుకోవాలి అని చెప్పి నా లాంగ్ హెయిర్ మొత్తం కట్ చేయించేశాను. ఇప్పుడు ఆ హెయిర్ గుర్తొచ్చి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కూడా పర్లేదు, నా ఈ షార్ట్ హెయిర్ కూడా పర్లేదు, బాగానే నచ్చింది. ఇంకా హెయిర్ డ్రైగా అయిపోయినప్పుడు న్యాచురల్గానే అలోవెరా జెల్, ఎగ్, కర్డ్ ఇలా అప్లై చేసుకుంటే స్మూత్గా అవుతుంది అనమాట. ఇది చాలామందికి తెలుసు, ఒకవేళ తెలియకపోతే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా జెల్ అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయాలన్నమాట. ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా అమ్మ వచ్చి ఏం కుక్ చేయాలి అని చెప్పి అడిగింది. నువ్వు వద్దులే, ఈరోజు నేను కుక్ చేస్తాను అని అయితే చెప్పాను. ఈరోజు లంచ్కి వచ్చేసి వెజ్ బిర్యానీ ఇంకా చికెన్ గోంగూర అయితే కుక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా స్పెషల్గా వంట చేసి అమ్మకు పెడదాము అనేసి అయితే కుకింగ్ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసేసాను. నేనే వీడియోలో కంప్లీట్ రెసిపీ వీడియో అయితే చూపించట్లేదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా. టేస్ట్ ఎలా వస్తుందో అని చెప్పి వీడియో షూట్ చేయలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అవుట్పుట్ నేను అంత మంచిగా వస్తుంది అనుకోలేదు, చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ నాకు అక్క చెప్పిందనమాట. చికెన్ గోంగూర కాంబినేషన్ బాగుంటుంది, ట్రై చెయ్యి అంటే, సో ట్రై చేశాను. మొన్ననే దొండకాయ పచ్చడి ఒకటి చేశాను, ఆ రెసిపీ కూడా అక్కే చెప్పింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ఫ్రీ టైంలో నేను కుకింగ్ అయితే సూపర్గా నేర్చుకుంటున్నానండి. ఇప్పుడు నా హాస్టల్ ఫుడ్ కోసం అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ హాస్టల్లో ఉన్నానన్నమాట. అంత ముందు వరకు నాకు పెద్దగా ఫుడ్ వాల్యూ తెలిసేది కాదు, ఉన్నా సరే సరిగ్గా తినేదాన్ని కాదు. ఎప్పుడైతే హాస్టల్లో ఫుడ్ తిని మంచిగా లేదో అప్పుడు ఫుడ్ వాల్యూ మంచిగా తెలిసింది. మాకు అక్కడ అసలు సరిగ్గా మంచిగా పెట్టేవారు కాదు, ఆ పెట్టింది కూడా టేస్ట్ అంతగా మంచిగా ఉండేది కాదు. నేను మ్యాక్సిమం కాలేజ్కి వెళ్తే మా ఫ్రెండ్స్ కర్రీసే వేసుకొని తినేదాన్ని అనమాట. నేను డైలీ మార్నింగ్ అంతా హాస్పిటల్లో ఉండి ఈవినింగ్ వేరొక వర్క్కి వెళ్ళి వచ్చేదాన్ని. కానీ అసలు 10 అయినా సరే మాకు ఫుడ్ పెట్టేవారు కాదు హాస్టల్లోని. మన మదర్స్ అందరూ డైలీ ఎలా వంట చేస్తున్నారో తెలియదు కానండి, నాకు ఇప్పుడు కొంచెం సేపు ఉన్నందుకే ఫుల్ చెమటలు పెట్టేస్తున్నాయి ఈ వేడికి. ఇంకా మాకు అప్పుడు హాస్టల్లో నైట్ 9:30, 10 అయినా సరే ఫుడ్ పెట్టేవారు కాదు. ఆకలేసేది, వర్క్ చేసి రావడం వల్ల ఆకలేసేది. ఇంకా అలాగే సగం సగం తిని సగం సగం కడుపుతో పడుకున్నట్టు ఉండేదన్నమాట. నాకు ఏడుపు వచ్చేసేది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా, ఎప్పుడు స్టడీస్ అయిపోతాయా అన్నట్టు వెయిట్ చేసేదాన్ని అనమాట నేను డైలీ. ఇప్పుడైతే క్లైమేట్ కూల్ అయింది, వర్షం వచ్చేటట్టు అయితే ఉంది. మేము ఇప్పుడు అమ్మ నేను కలిసి మేడపైకి వచ్చాము. మినుములు పెసలు ఎండబెట్టాము. సో ఇంక ఇప్పుడు ఇవన్నీ ఎత్తేస్తామన్నమాట గోనుల్లోకి. మినుములు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే పురుగులు పట్టుకుంటే ఇలా చీమల మందు వాటిలో వేసి కలుపుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయంట. అంతేనా అమ్మ, ఇంకేమైనా? మనం బయట ఉంటే పేరెంట్స్ని కూడా బాగా మిస్ అవుతాం కదా. ఇంకా నేను నా ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేసాను. అమ్మతో మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేద్దాము, నా సెల్ఫ్ కేర్ మంచిగా తీసుకుందాము అండ్ ఫుడ్ కూడా బాగా తిందాము అని చెప్పి ఇంకా అయిపోయిన వెంటనే హాస్టల్కి ఒక దండం పెట్టేసి ఇంటికి వచ్చేసాను.
ఆఫ్టర్నూన్ ఆ వర్క్ అయిపోయిన వెంటనే అమ్మ నేను కలిసి భోజనం చేస్తున్నామన్నమాట. అమ్మని అడుగుతున్నాను, అమ్మ కొత్తగా ట్రై చేశాను ఎలా ఉంది చికెన్ గోంగూర బిర్యానీ అంటే, అమ్మ సూపర్ ఉంది, చాలా బాగుంది, ఎలా వస్తుందా ఏంటా అనేసి అనుకున్నాను, కానీ చాలా బాగుంది అనేసి అయితే చెప్పింది. ఇంకా తిన్న వెంటనే నాకు కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ కూడా చేసి కంప్లీట్ చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ తినేసి పడుకుంటే పవర్ పోయిందనమాట. ఏంటని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఇంకా ఫుల్గా వర్షం పడుతుంది. ఉరుములు, వర్షము, గాలి అనమాట. విలేజెస్లో ఖచ్చితంగా వర్షం పడుతుంది అంటే ముందుగా చేసే పని కరెంట్ తీసేస్తాడు. చాలా టైం వరకు ఇవ్వడనమాట. చూడండి అక్కడ పిల్లి ఎలా ఉందో. నేను సడన్గా చూసి చాలా భయపడ్డాను, ఏంటది అలా ఉందని చెప్పి. తర్వాత అర్థమైంది పిల్లి అని. ఇప్పుడు దాన్ని ఎలా కొట్టాలని నాకు చాలా భయం వేస్తుంది. ఇంట్లో అమ్మ కూడా లేదు. ఆఫ్ స్టిక్తో ఏదో కొడదామని చూస్తున్నాను, చూడాలి అది వెళ్ళిపోతుందో లేదో. అది ఎంత కొట్టినా వెళ్ళట్లేదు, నాకు భయం అవుతుంది. నేను ఎంత కొడుతున్నా వెళ్ళలేదు. ఇంకా మా మామయ్య ఆయన పిలిచి కొట్టేశారనమాట. ఇంకా దాన్ని అక్కడ చూసి నాకు వ్లాగ్ కంటిన్యూ చేసే మూడంతో పోయింది. ఇంకా స్టాప్ చేస్తున్నాను ఇక్కడితో. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి వీడియో మీకు నచ్చిందా లేదా అనేసి. అదే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.